హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఇటీవలే హెచ్డబ్ల్యూకి సంబంధించి మనకు నోటిఫికేషన్ వస్తుందని జాబ్ క్యాలెండర్లో మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. 241 పోస్టులకు సంబంధించి. మరి ఈ సందర్భంగా ఎవరు ప్రిపేర్ కావాలి, ఏమిటి అర్హతలు ఏమిటి, ఎవరికి ఉద్యోగం వస్తుంది, మరి ఏ విధంగా చదవాలి, సిలబస్ ఏమిటి, మీకున్న అనుమానాలు సందేహాలన్నీ ఈ వీడియోతో పటాపంచలవుతాయి. వెంటనే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఏ ఉద్యోగి అయినా, ఏ విజేత అయినా ఉద్యోగం సాధించాలంటే నోటిఫికేషన్ వివరాలు తెలిసిన ఒక 24 గంటల్లో డిసిషన్ తీసుకుంటే మాత్రమే సక్సెస్. కాబట్టి ఇంకా మీరు డిసిషన్ తీసుకోకపోతే ఆలస్యం అవుతుంది. మీకంటే ముందు ఉన్నవారు ముందు వరుసలో ఉంటారు, ముందు పరిగెత్తుతారు. మీరు తర్వాత స్ప్రింట్ కొట్టినా, మ్యారథాన్ కొట్టినా అందుకోలేరు. మరి ఎందుకంటే ఇక్కడ సమస్య ఎక్కడొచ్చిందంటే మన డిఎస్సి అభ్యర్థులు, మరీ ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులకు స్కూల్ అసిస్టెంట్లో కానీ ఎడ్జిటీలో కానీ పోస్టులు లేవు. ఈ సందర్భంగా ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఎడారిలో నీరు కనిపించినట్టుగా ఉంది. కాకపోతే ఇక్కడ ఈ యొక్క పరీక్ష యొక్క విధి విధానంలో క్లారిటీ లేదు, సిలబస్ చాలామంది క్లారిటీ లేదు, ఈ పరీక్ష జరిగింది అనే విషయం క్లారిటీ లేదు, జీతభత్యాలు ఏమిటి, ప్రమోషన్లు ఏమిటి, అసలు హెచ్డబ్ల్యూ అంటే ఫుల్ ఫామ్ తెలియట్లేదు, మాట వరుసకు హెచ్డబ్ల్యూ అంటే డబ్ల్యూహెచ్ఓ అని కూడా అంటున్నారు. మరి ఈ సందర్భంగా ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా, ఉద్యోగాలు కొట్టించిన వ్యక్తిగా, దీనిపైన పట్టున్న వ్యక్తిగా, అనుభవం ఉన్న వ్యక్తిగా మీ యొక్క సందేహాలన్నీ కూడా పటాపంచలు చేస్తాను. దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఏపీ హెచ్డబ్ల్యూఓ ఉద్యోగం మీ లక్ష్యమా? ఫస్ట్ సిలబస్ ఏమిటి, పుస్తకాలు ఏమిటి, ప్రిపరేషన్ స్ట్రాటజీ, మరి పేపర్ 1, పేపర్ 2 ఎవరు ప్రిపేర్ కావాలి, ఎవరు పడితే వాళ్ళు ప్రిపేర్ కాకూడదు. ఈ చిన్న టెక్నిక్ పాటిస్తే చాలు, ఈ వీడియోతో మీకు అన్నీ కూడా పటాపంచలు చేస్తాం. మరి అన్నట్టుగానే మీకు తెలుసు, సిలబస్ అనేటువంటిది జనరల్ స్టడీస్ పేపర్ 1 150 మార్కులు. జనరల్ స్టడీస్తో పాటుగా ప్రిలిమ్స్ ఉండదు, ఆ విషయం మీకు తెలుసు. ఎడ్యుకేషన్ పేపర్ 2 ఈ యొక్క 2 సబ్జెక్టులు 300 మార్కులతో పరీక్షలు నిర్వహిస్తారు. సార్, మరి ఇక్కడికి ఉన్న డౌట్, ప్రిలిమ్స్ ఉంటుందా, మినిమం క్వాలిఫై మార్కులు రావాలా? లేదు, రెండింటినీ జాయింట్గా పరీక్ష పెట్టి 300 మార్కుల్లో హైయెస్ట్ వచ్చిన వాళ్ళను మాత్రం తీసుకుంటారు. క్లియర్? మరి ఇక్కడ సమస్యల్లా, మరి మేము ప్రిపేర్ కావాలంటే మాకు జనరల్ స్టడీస్ తెలియదు, సెకండ్ పేపర్ 2 తెలుసు, ఆ పేపర్ 2 అనేటువంటిది దాంట్లో సైకాలజీ తెలుసు మీకు, అదేవిధంగా మీకు పిఐ కూడా కొంత తెలుసు, మరి కొంత తెలుసు, మొత్తం తెలిస్తే మనకు ఉద్యోగం వచ్చేది. మరి మాకు ఏ అవకాశం లేదు బీఈడి చేసిన వాళ్ళకు అన్నప్పుడు ఇది ఒక సోర్స్. మరి ఎడ్జిటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, చాలామంది అంటున్నారు సార్ గత నోటిఫికేషన్లో డిగ్రీ మరియు టీటీసీ చేసిన వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు కదా అంటున్నారు. అవి మాట్లాడుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి, చివరి వరకు వినండి, ఒక నిర్ణయానికి వస్తారు. మీరు చదవగలుగుతారా, చదవలేరో ఇప్పుడే తేల్చేద్దాం. రైట్. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. జనరల్ స్టడీస్ పుస్తకాలు కూడా చెప్తాం, మేము అన్నీ కూడా చెప్తాం. రైట్. జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ, దీంట్లో ఉన్నటువంటి అంశాలు కనుక తీసుకుంటే మేజర్గా చూడండి ఒక్కసారి సింపుల్గా. రైట్. జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ కొంచెం పైకి అంటున్నాను. అంతర్జాతీయ జాతీయ అంశాలు అంటే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. డిఎస్సిలో కూడా మీరు చదివినటువంటి కరెంట్ అఫైర్స్, కానీ ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ వేరే ఉంటుంది, నేను మాట్లాడతాను ఒక్కసారి. మరి జనరల్ సైన్స్ ఓకే, హిస్టరీ, ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ ఓకే, పాలిటీ మరియు ఎకనామిక్స్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిరాభివృద్ధి, మరియు ఎన్విరాన్మెంటల్ సైన్స్ మరియు డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ, అంటే భూకంపాలు, క్షామాలు, కరువులు, తుఫానులు అకాడమీ పుస్తకం ఉంది. మరి అదేవిధంగా లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ మరియు డాటా అనాలిసిస్, డాటా టాబ్యులేషన్ అంటే ఒక పట్టిక ఇచ్చి, డాటా ఇచ్చి, దత్తాంశం ఇచ్చి కింద లెక్క ఇవ్వడం జరుగుతుంది. ఇది జనరల్ స్టడీస్. క్లియర్? నెక్స్ట్ ఇది 150 మార్కులు ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి, పేపర్ 2 ఎడ్యుకేషన్ విషయానికి వస్తే విద్యా తాత్విక ఆధారాలు,
విద్యా తాత్విక ఆధారాలు, ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం, తత్వశాస్త్రంలో శాఖలు ఉంటాయి అంటే వాదాలు ఉంటాయి. మరియు అదేవిధంగా తత్వవేత్తల గురించి ఇచ్చాడు. అదేవిధంగా విద్యకు తత్వశాస్త్రానికి మధ్య సంబంధం ఏమిటి, మరియు సమాజము, సామాజికీకరణ, సామాజిక స్థిరీకరణ, విద్యకు సామాజికరణకు మధ్య సంబంధం ఏమిటి, మరియు సాంఘీకరణ మరియు విద్య అనే టాపిక్లో జనాభా విద్య, విద్యలో సమాన అవకాశాలు, సంస్కృతి మరియు విద్య, ఇవన్నీ టాపిక్లు ఉన్నాయి. కాకపోతే ఒక దగ్గర లేవు అంతే. మరియు ఆధునీకరణ, విద్యలో సమాన అవకాశాలు. సైకాలజీ విషయానికి వస్తే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం మీరు చదివింది, తెలిసింది కాదు, మీకు వచ్చింది కాదు, మీరు చదివింది అంటున్నాను. రైట్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్ర పరిచయము మరియు నిర్వచనాలు మరి దాంట్లో ఉన్న శాఖలు, ఇది ఇంతవరకు మీరు చదవలేదు. పెరుగుదల వికాసం చదివారు, అభ్యసనం చదివారు, వైయక్తిక భేదాలు. వైయక్తిక భేదాలు అంటే ఒక టాపిక్ కాదు, ప్రజ్ఞ, సృజనాత్మకత, అభిరుచి, వైఖరి, ఇలా అనేక టాపిక్ల కలయిక. మరియు స్టాటిస్టిక్స్ అంటే సాంఖ్యిక శాస్త్రము, దాంట్లో ఏముంటాయని మనం మాట్లాడదాం. తర్వాత ఇంకొక పేపర్ పెట్టడం జరిగింది, ఇంకొక పేపర్ మనకు బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్. విద్యా సార్వత్రీకరణ, రాజ్యాంగం విద్యకు ఇచ్చినటువంటి హామీలు ఏమిటి, చట్టాలు ఏమిటి, ఆర్టికల్స్ ఏమిటి. ఓకే. తర్వాత విద్యలో వృధా మరియు స్తబ్దత, హార్టాక్ కమిటీ చెప్పినటువంటి వృధా మరియు స్తబ్దత ఎందుకు జరిగింది, మరియు వయోజన విద్య, అదేవిధంగా అనియత విద్య, దాన్ని మరొక పేరుతో పిలుస్తున్నారు ఎగ్జామ్లో, అనౌపచారిక విద్య మరొక పేరు వస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా పేపర్ స్టైల్ మారిపోయింది మీకు తెలుసు. మరియు బోధనా మాధ్యమము, పాఠశాల సమాజ సంబంధాలు, మరియు వివిధ ఎన్జిఓలు పాఠశాల కోసం, విలేజ్ల కోసం చేస్తున్నటువంటి కృషి, మరియు కుటుంబ జీవితం ఎలా ఉండాలి, జనాభా విద్య అనే టాపిక్, మరియు నైతిక విద్య, విలువల విద్య, మరియు జాతీయ భావోద్వేగ సమైక్యత, మరియు అంతర్జాతీయ అవగాహన, శాంతి విద్య, సామాజికంగా సాంస్కృతికంగా వెనుకబడ్డ వర్గాలు, అణగారిన వర్గాల కోసం ప్రభుత్వం చేసినటువంటి చర్యలు, అంటే మైనార్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, వారి కోసం చేపట్టిన చర్యలు, పథకాలు. మరియు ఉపాధ్యాయ విద్య, వృత్తిపూర్వక, వృత్యంతర శిక్షణకు సంబంధించి, మరియు అదేవిధంగా వివిధ కమిటీలు, కమిషన్లు, మరియు జాతీయ రాష్ట్ర స్థాయిలో ఉన్న సంస్థలు, మరియు అదేవిధంగా జాతీయ రాష్ట్ర విద్యా పథకాలు. ఇది మనకు సిలబస్. ఓకే. మరి దీంట్లో చూసుకుంటే వృత్తి విద్య కూడా ఒక టాపిక్ ఉంది. మరి ఒక డౌట్, సిలబస్ మరియు దాని గురించి మనం మాట్లాడబోతున్నాం. రైట్. ఇక్కడ ఒక డౌట్ చాలామంది అడుగుతున్నారు, సార్ మాకు కూడా అవకాశం ఉంటుంది కదా, 2018లో కేవలం చూడండి ఒకసారి, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ట్రైబల్ వెల్ఫేర్లో గ్రాడ్యుయేషన్ అండ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. చూడండి ఒకసారి, డిగ్రీ ఉండి టీటీసీ ఉన్నా సరే లేదా బీఈడి ఉన్నా సరే అవకాశం ఉండే 2018లో అని ఇక్కడ నోటిఫికేషన్ ఉంది. దీన్ని పట్టుకొని చాలామంది అడుగుతున్నారు. అంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఉండే, కానీ ఈసారి ఉంటుందా అలా డిగ్రీ ఉన్న వాళ్ళకి అవకాశం ఉంటుందంటే చెప్పలేము, ఉండకపోవచ్చు. నేనైతే చెప్పలేము, ఉండకపోవచ్చు. ఎందుకు చెప్పలేరు అంటే ఇటీవల నాకు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అక్కడ కూడా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో హెచ్డబ్ల్యూఓలు పడ్డాయి. అక్కడ క్వాలిఫికేషన్ మార్చడం జరిగింది. ఈ రిఫరెన్స్ పెట్టినా పట్టించుకోలేదు. కాబట్టి అంత ఈక్వల్గా డిగ్రీ, బీఈడి ఈ విధంగా పెట్టడం జరిగింది. ఇది గమనించాలి. మరి భవిష్యత్తులో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, సోషల్ వెల్ఫేర్లో ఉన్నాయి, బీసీ వెల్ఫేర్లో ఉన్నాయి. భవిష్యత్తులో వస్తే పాజిటివ్, కానీ ఉండే అవకాశాలు తక్కువ మాత్రం చెప్పగలను. వస్తే ప్లస్, వస్తే బోనస్. మరి ఇక్కడ చూస్తే చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే టీపీటీ, హెచ్పీటీ వాళ్ళ పరిస్థితి ఏమిటి, మాకు అవకాశం ఉందా లేదా? ఒక విషయం గమనించాలి. ఇప్పుడు ప్రమోషన్లు ఇస్తున్నారు, టీచర్లకు కూడా గెస్టెడ్ హెచ్ఎంఎస్, గెస్టెడ్ హెచ్ఎం ప్రమోషన్స్ ఇచ్చే క్రమంలో వాళ్ళు తీసుకున్న క్రైటీరియా ఏంటంటే 10+2+3 ప్యాటర్న్ చదివి నా తర్వాత టీపీటీ, హెచ్పీటీ చేసిన వాళ్ళకి మాత్రం అవకాశం ఉంది. 10+2+3 ప్యాటర్న్ చదివి
టీపీటీ హెచ్పిటి చేసిన వాళ్ళకి మాత్రం ప్రమోషన్లో అవకాశం ఇచ్చాడు. కేవలం డిగ్రీలే ఒకప్పుడు విద్వాన్, భూషణ్ వీటికి అవకాశం ఇవ్వలేదండి. కాబట్టి మీరు గమనించాలి, ఈ విషయాన్ని గమనించాలి. మరి నాన్ లోకల్ విషయానికి వస్తే, నాన్ లోకల్కు ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20% ఇచ్చిందండి, 20%. కానీ ఇప్పుడు 5% చేయబోతుంది, చేస్తున్నారు కూడా, ఫైనల్ అయిపోయింది 5%. ఒకవేళ తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో రాస్తే కూడా 5%, అదేవిధంగా మీరు వేరే జిల్లాల్లో రాస్తే కూడా 5%, మీరు వేరే జిల్లాల్లో రాస్తే కూడా 5% రిజర్వేషన్ ఉంటుంది. చాలామంది అంటున్నారు కేవలం లేడీస్కే ఉంటాయా? ఎక్కడ కూడా నోటిఫికేషన్లో లేడీస్ అనే పదం మెన్షన్ చేయలేదు. కాబట్టి అనవసరమైన పుకార్లు, చక్కర్లు, చర్చలు వద్దు. ఇప్పటికే ఎవ్వరు కూడా చర్చించటం లేదు. విజేతలంతా వెళ్ళిపోయారు. సిలబస్ ఏముంది చూసుకున్నారు, వెళ్ళిపోయారు. రైట్, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి నెక్స్ట్ బుక్స్ సంబంధించి అడుగుతున్న ప్రిలిమ్స్ అంటున్నారు. సార్ ప్రిలిమ్స్ ఉంటుందా? లేదు, ఇది కన్సాలిడేటెడ్ సంబంధించింది. కన్సాలిడేటెడ్ సార్ దీంట్లో తక్కువ మార్కులు వచ్చి దాంట్లో ఎక్కువ వచ్చినా, ఇది ఒకవేళ క్వాలిఫై కాకపోయినా పరిస్థితి లేదండి, ఇది కన్సాలిడేటెడ్ కలిపి. రైట్, జనరల్ స్టడీస్ పేపర్ 1 నేను చెప్తున్న పొరపాటును కూడా ఈ సమయంలో తక్కువ సమయం ఉంది కాబట్టి, ఎందుకంటే ఆగస్ట్ 15 అంటే ఆగస్ట్ 15కి వస్తుంది. ఆల్రెడీ ముందే అనౌన్స్ చేసినటువంటి ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలుసు కదా, మన దగ్గర టైమే ఇవ్వడు. రాసి పెట్టుకోండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు గత చరిత్ర చూస్తే నేను ముందే నోటిఫికేషన్ వస్తుందని చెప్పాను, సిలబస్ కూడా ఇచ్చేశాను. మరి కాబట్టి వెంటనే నేను నోటిఫికేషన్ ఇస్తాను. నాకు అప్పుడు ధర్నాలు, అప్పుడు వెయిటింగ్లు అప్పుడు ఉండదు. ఇప్పుడు చాలామంది దీనికి కొత్త అండి, ఎందుకంటే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే చాలామందికి తెలియదు. చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్. 26లో ఎగ్జామ్ జరిగిందనే విషయం కూడా తెలియదు. ఎవరికి? చాలామంది ఫ్యాకల్టీకే తెలియదు, పుస్తకాలు ఏమున్నాయో తెలియదు, మెటీరియల్ ఏముందో తెలియదు చాలామందికి. దీనిపైన రీసెర్చ్ చేశాం కాబట్టి, సర్చ్ చేశాం కాబట్టి తెలుసు. అయితే ఇక్కడ జనరల్ స్టడీస్కి ఎవ్వరు కూడా ఈ టైంలో వినే ప్రయత్నం చేస్తే బొగ్గైపోతారు. జనరల్ స్టడీస్ ఒక సముద్రం. జనరల్ స్టడీస్కు అంతు ఉండదు. జనరల్ స్టడీస్ అనేటువంటిది ఇప్పుడు బాగా మీరు ఈ 5-6 నెలలు 7-8 నెలలు వినాల్సి వస్తుంది. పేర్లునే జనరల్ స్టడీస్ అంటే జనరల్గా మీరు స్టడీ చేసుకోవచ్చు. సిలబస్ ఆల్రెడీ ఉంది, దానికి తగ్గట్టుగా పుస్తకాలు మేము రెఫర్ చేస్తాం. మేము మన యాప్లో తీసుకుని ఇప్పటికే చాలామంది జాయిన్ అయ్యారు, అంతే జాయిన్ అవుతారు కూడా. అందరికి కూడా ఇంకా కొంతమంది జాయిన్ అయిన తర్వాత పూర్తిగా లిస్టు పెడతాం. మరొకటి ఒక్కో సబ్జెక్ట్కి ఏది బాగుంది, ఏది సక్సెస్ పర్సెంటేజ్ బాగుంది, ఎవరు కష్టపడతారు, ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయా, క్వాలిటీ ఏమిటి, అన్నీ కవర్ చేశారా లేదా అన్నీ సెర్చ్ చేసి మొట్టమొదటిసారిగా ఇవి చదవండి, ఇవి మాత్రమే చదవండి అనే అంశాలు మేము పెట్టడం జరుగుతుంది. పొరపాటున ఇది చూడండి, ఇది క్లాసులు వింటూ అన్నీ వింటే చాలా కష్టం. ఎందుకంటే అదొక భగవద్గీత, అదొక రామాయణం, అదొక మహాభారతం. వింటే మహాభారతం వినాలి, తింటే గారెలు తినాలి అన్నట్టుగా వింటే అయిపోదు. చాలామంది వినే ప్రయత్నం చేస్తారు, కాదు చదివే ప్రయత్నం చేస్తారు. మీరు వింటూ ఉంటే మరి ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు రివిజన్ చేస్తారు? ఇది ఒక గేయం కాదు, ఒక కవిత కాదు, ఒక కావ్యం కాదు. రైట్, మరి పేపర్ 2 సార్ పరిస్థితి ఏంటి? పేపర్ 2 మీరేమో బుక్ వద్దంటున్నారు, మాకేమో రెడీమేడ్ ఒక బుక్ ఉంటే బాగుండే, లేదా 2 బుక్కులు ఉంటే బాగుండే అని మీ యొక్క ఆలోచన. బుక్ ఎప్పుడు? అసలు ఎవరైనా చూడండి, మీరు ఎగ్జిట్కే 30 పుస్తకాలు చదువుతారు. అలాంటిది ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేది ఏదో ఒక బుక్ చదివితే ఉద్యోగం వస్తా అంటే, నేను తెలంగాణలోకి మొత్తం బుక్ రాసేవాడిని. ఎవరో బుక్కులు రాసినప్పుడు నేను రాసేవాడిని కదా. ఎన్నో పుస్తకాలు 2006 20 సంవత్సరాల నుంచి పుస్తకాలు రాస్తున్నాను నేను. దీనికి ఎందుకు రాయట్లేదు అనేది ఒక అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక టాపిక్ అనేటువంటిది 10 పుస్తకాల్లో ఉంటుంది. మీరు ఒక పుస్తకం తీసుకున్నప్పుడు 10 పుస్తకాల్లో ఉన్న మ్యాటర్ ఎవరు పెట్టలేరు, అద్భుతాలు సృష్టించలేరు. మీరు ఎప్పుడే కానీ చూడండి, రాసిన వాడిది ఏం పోదు, అమ్మిన వాడిది ఏం పోదు, ఆడించేవాడిది ఏం పోదు, ఆడేవాడిది పోతుంది. బెట్టింగ్ ఆడించేవాడు బాగుంటాడు, క్రికెట్ ఆడించేవాడు బాగుంటాడు, ఆడేవాడే ఓడిపోతాడు. కాబట్టి మేము ఇచ్చే మెటీరియల్ వ్యాపారం కాదు, మేము మార్గదర్శకం. కాబట్టి చూడండి, ఒక ప్రణాళిక ఎలా ఉండాలంటే దీనికి హార్డ్ వర్క్ చేసే వాళ్ళు కావాలి. ఇన్స్టంట్ రెడీమేడ్ మెటీరియల్ కావాలంటే మీరు చదవలేరండి, మీకు ఉద్యోగం రాకూడదు కూడా. ఎందుకంటే మీరు అన్నీ కూడా సెర్చ్ చేసి ఓపికతో ఏ మెటీరియల్ ఎక్కడుంది, ఏ టాపిక్, వాదాలు, భావవాదం ఎన్ని పుస్తకాల్లో ఉంది, అన్నీ కవర్ అయ్యాయా లేదా, ఆ వెతుక్కునే పని లేకుండా ఒక వాదాన్ని తీసుకుంటే అది ఏ పుస్తకాల్లో ఉందో వాటన్నింటిని కట్ చేసి
అకాడమీలన్నీ ఒక దగ్గర సమగ్రంగా పెట్టి క్లాసు చెప్పి వెంటనే పరీక్ష పెట్టి, అంతేకాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. కలర్ఫుల్ రివిజన్, క్విక్ రివిజన్ కోసం మైండ్ మ్యాపింగ్ ఇవ్వబోతున్నాం. రివిజన్ టెస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం మళ్ళీ. కాబట్టి మెటీరియల్ ఇన్స్టంట్ వద్దు, వెంటనే క్లాసు వినండి. మేము బాధ్యత తీసుకుంటాం. 533 హెచ్డబ్ల్యూలు కొట్టించాం. మరి ఒకరినే ఫ్యాకల్టీ, పూర్తి బాధ్యత నేనే వహిస్తాను. డిఎస్సిలో చెప్పాను, ప్రశ్న రాకపోతే నాది పూర్తి అన్నాను. ఎందుకంటే అన్ని పుస్తకాలు సమగ్రంగా మరి చూపించాను కూడా, పేజీ నెంబర్తో సహా చూపించాను. మరి పేపర్ 2 విషయానికి వస్తే మేమే మెటీరియల్ ఇస్తున్నాం. మీరు అద్భుతంగా ఎవ్వరికి పంపకుండా, ఇబ్బంది పెట్టకుండా నీట్గా మన మెటీరియల్ని ప్రశాంతంగా ప్రింట్ తీసుకొని టాపిక్ వైజ్గా క్లాస్ వింటూ, ఇది వచ్చిన సబ్జెక్టు, తెలిసిన సబ్జెక్టు, నచ్చిన సబ్జెక్టు, దీంట్లో 150 మార్కులు ఉంటాయి. నేను కొట్టిపిస్తాను, నేను చదివిస్తాను. ఆల్రెడీ డిపిడిఓకి కూడా శిక్షణ ఇచ్చాను. కాబట్టి వీటికి బుక్స్ చెప్తాను, ఇది ప్రింట్అవుట్ తీసుకొని 150కి 150 ఎగ్జామ్ల మీద ఎగ్జామ్లపై ఎగ్జామ్లు పెడుతూనే ఉంటాను. కాబట్టి ఇన్స్టంట్ రెడీమేడ్ నూడిల్స్కి, ఇన్స్టంట్ కాఫీకి పనికి వస్తుంది. కాబట్టి ఉద్యోగానికి పనికి రాదు. రైట్, బుక్ అమ్మితే వ్యాపారం అవుతుంది, అన్ని చోట్ల వ్యాపారం పనికి రాదు. రైట్, ప్రిలిమ్స్ ఉండదు. ఇలా చేసి ఇలా కష్టపడే వాళ్ళు మాత్రమే మన దాంట్లో జైన్ కండి. మీరేంటంటే అంత రిస్క్ ఎందుకు సార్, మేము ఓపిక లేనందుకే ఇంతవరకు మనం పీకల్లోకి కష్టాల్లో ఉన్నాం. రిస్క్ తీసుకోనందుకే మనం రస్ట్ అయిపోయాం, అంటే తుప్పు పట్టిపోయాం. ఇది సీరియస్. టీజీపీఏ, ఏపీపీఎస్సి పరీక్షలు అంత మామూలుగా ఉండదు. విద్యార్థి అన్నిటినీ సమగ్రంగా చదివాడా లేదా? రైట్, మరి సిలబస్ మారే అవకాశం కూడా ఉంది మిత్రులారా. అవునా సార్, మరి మీరు ఇది అంటున్నారు. నేను మార్చేస్తా ఇన్స్టెంట్గా. కానీ మొన్న టెట్టప్పుడు మనకు కొట్టిన దెబ్బ తెలీదా? మారితే ఇమ్మీడియట్గా మనం స్ట్రాటజీ మార్చేసి వెంటనే క్లాసులు పెట్టి 10% మారచ్చు, 20% మార్చు. నేను చెప్పలేను, ఒక ఊహ మాత్రమే. సిలబస్ మారుతుందనే దానికి మనం సమాధానం ఇచ్చాం, చెప్పలేము. సిలబస్ ఏమైనా యాడ్ చేయొచ్చా? ఐసీటీ పెట్టలేదు కాబట్టి ఐసీటీ పెట్టే అవకాశం ఉందా? మరి ఐసీటీ పెట్టే అవకాశం ఉందా అంటే ఇంకొక డౌట్ రావాలి మీకు. పేపర్ 3 అనేటువంటిది సిబిటి కాదు, సిపిటి. రైట్, దానికంటే ముందు ఇది జిల్లా పోస్టా, జోనల్ పోస్టా? గతంలో ఒక పోస్ట్ ఉండే, అది జిల్లా పోస్టుగా ఇవ్వడం జరిగింది. కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మీకు తెలుసు ఇది జోనల్ పోస్ట్, జోనల్ వాజ్గా. మరి ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ పోస్ట్ పెడతాడా, జోనల్ పోస్ట్ పెడతాడా, ఇంకా విధి విధానాలు రాలేదు. కాబట్టి ఏ పోస్ట్ పెడితే ఏముంది? అమ్మాయిలకే ఉంటాయంట, అబ్బాయిలకే ఉండవంట, ఓన్లీ ఏజెన్సీ వాళ్ళకే ఉంటాయంట. ఏమిటండి అనవసరమైన చర్చలు? రైట్, ఇది ఉద్యోగం ఎలా ఉంటుంది చాలామంది తెలియదు. ఈ ఉద్యోగం అంటే ఏమిటి యాక్చువల్గా? హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే ఏమిటి అంటే, గవర్నమెంట్ పిల్లలకు ప్రభుత్వం హాస్టల్ సదుపాయం కల్పించింది. వారి పర్యవేక్షణ నిమిత్తము చదువుకున్నటువంటి ఒక వ్యక్తిని, ఒక మేధావిని పర్యవేక్షణ నిమిత్తం తల్లిదండ్రులు ఉండరు కాబట్టి వాళ్ళందరికీ ఒక తండ్రిగా, తల్లి పాత్ర పోషించే ఒక వ్యక్తిగా మంచి భోజనం పెట్టండి, వారి ఆరోగ్యం పట్టించుకోండి, వారిని చదివించండి, విద్యాబుద్ధులు నేర్పించండి, పేద పిల్లలు అని పేరులోనే ఏముంది చూడండి. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనే పదం ఉంది. మనం ఒకవేళ డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ కోల్పోయినా, ఎడ్జిటీ కోల్పోయినా, అక్కడ ఆఫీసర్ అనే పదంతో మంచి భోజనం పెట్టి, మంచి అందరినీ సమయానికి ఒక క్రమశిక్షణతో నిద్ర లేపి పడుకునే వరకు నీ బాధ్యత. జీతం కూడా ఎలా ఉంటుంది, ప్రమోషన్లు ఏముంటాయి కూడా తెలుసుకోండి. జీతం వచ్చేసి చూడండి ఒకసారి, 37,640 రూపాయల బేసిక్ హెచ్ఆర్ఏ టీఏడిఏ కలుపుకొని 50,000 కొంచెం పైన వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చూస్తే 35,720 అంటే ఇది మన తెలంగాణలో ఉన్న బేసిక్ అది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఇటీవల ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో బేసిక్ శాలరీ అనేది 37,640. బేసిక్ వేరే, నెట్ అమౌంట్ వేరే. దీనికి హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది, డిఏ యాడ్ అవుతుంది, టీఏ యాడ్ అవుతుంది. కాబట్టి ఇది 37,640, 50,000 జీతం. ప్రమోషన్స్ చూడండి, ప్రమోషన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే టీచర్కు ప్రమోషన్లు చాలా తక్కువ ఉంటాయి. ఎడ్జిటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ నుంచి గెస్ట్ టీచర్ రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. అందుకే జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండదు, జేబు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక్కడ కట్టేసినట్లు జాబ్ ఉండదు.
ఆడుతూ పాడుతూ చేసే జాబ్, ఒక దగ్గర కూర్చొని నిలబడి చేసే పని కాదు ఇది. అన్ని డిపార్ట్మెంట్లతో ఆర్గనైజేషన్తో సంబంధం ఉన్నటువంటి జాబు. ఇంట్లో ఫంక్షన్ చేస్తున్నట్టుగా ఉన్నటువంటి జాబు. ఫంక్షన్ చేసినప్పుడు కూరగాయలు సామాన్లు ఎలాగైతే తెస్తామో అలాంటి ఒక ఫంక్షన్ వాతావరణం ఉంటుంది. ప్రతిరోజు వంట కార్యక్రమాలు, చదివించే కార్యక్రమాలు, డిఫరెంట్ డ్యూటీస్ ఉంటాయి, ఛాలెంజింగ్ డ్యూటీస్. చూడండి, గ్రేడ్ 2 హెచ్డబ్ల్యూఓ గ్రేడ్ 2 నుంచి నెక్స్ట్ ప్రమోషన్ గ్రేడ్ 1. రైట్, గ్రేడ్ 1 అయితే మళ్ళీ మీ యొక్క డిపార్ట్మెంట్ని బట్టి, ఒకవేళ మీకు బీసీ వెల్ఫేర్లో వచ్చింది జాబ్ అనుకోండి, గ్రేడ్ 1 హెచ్డబ్ల్యూఓ అయిన తర్వాత ఏబిసిడబ్ల్యూఓ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్. అదే సోషల్ వెల్ఫేర్లో వచ్చింది అనుకోండి, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. అదే ట్రైబల్ వెల్ఫేర్లో వచ్చింది అనుకోండి, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. గ్రూప్ 2 కేటగిరీ ఇది, గ్రూప్ 2. వీటికి డిగ్రీ క్వాలిఫికేషన్తో కూడా పోస్ట్ పడ్డాయి. మరి నెక్స్ట్ ప్రమోషన్ ఏమిటంటే, నెక్స్ట్ ప్రమోషన్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. నెక్స్ట్ డిప్యూటీ డైరెక్టర్. ఇంకా చిన్న ఏజ్ ఉందనుకోండి, ఐఏఎస్ డిప్యూటీ డైరెక్టర్. డిప్యూటీ డైరెక్టర్ అనే వాళ్ళు ఐఏఎస్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇది గ్రూప్ 1 పోస్ట్. ఇది ప్రమోషన్ ఛానల్. మరి సిబిటి ఆర్ ఓఎంఆర్, తక్కువ మంది ఉంటే ఓఎంఆర్ ప్రిపరెన్స్, కానీ ఇప్పుడు తక్కువ మంది ఎవరు ఉండరు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మరి పేపర్ 3 విషయానికి వస్తే మీకు తెలుసు, దీన్ని సిపిటి అంటారు, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఎప్పుడు పెడతారు? మొత్తం సెలక్షన్ లిస్ట్ అయిపోయిన తర్వాత చివరికి సిపిటి పెడతారు. సిపిటిలో ఏముంటుంది? కంప్యూటర్లో ఆన్ చేయండి. ఏం ఆన్ చేయాలి? వర్డ్ ఆన్ చేయండి, టైప్ చేయండి. దానికి కూడా క్వాలిఫై పెట్టడం జరిగింది, క్వాలిఫై మార్కులు. అంత దూరం వచ్చాక ఎవరు ఫెయిల్ కాలేదు ఇంతవరకు. ఫెయిల్ అయ్యే సమస్య, నాకు కంప్యూటర్ రాలేదు కదా సార్. రోజుకు అర్ధగంట ప్రాక్టీస్ చేస్తాం. కంప్యూటర్ ముందు ఉంటే కంప్యూటర్ వస్తుంది. కంప్యూటర్ గురించి చదువుకుంటే కంప్యూటర్ రాదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ 40, 35, 30, 40 ఓసీలకు, 35 బీసీలకు, ఇంకా మిగతా వారికి 30 మార్క్స్. కాబట్టి ఈ స్టేజ్ వరకు ఈజీగా వస్తారు. మరి ఎవరు ఉద్యోగం సాధిస్తారంటే, దీనికి పూర్తిగా ఒకవైపు జనరల్ స్టడీస్ పుస్తకాలు, ఒకవైపు అకాడమీ పుస్తకాలు పెట్టుకొని రెండింటినీ సమపాలలో చదువుతూ కనీసం 10 నుంచి 12 గంటలు కేవలం 3 నుంచి 4 నెలలు చదవకపోతే ఈ ఉద్యోగం రాదండి. పరీక్ష కండక్ట్ చేస్తున్నది ఎవరు, వారి యొక్క ఆలోచన విధానం ఏమిటి, కాంపిటీషన్ ఏమిటి, ఎవరు అర్హులు అనే విషయాలు కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఏ ఉద్యోగం మీకు తెలుసు, ఏ ఉద్యోగమైనా సరే ఒక 6 నెలలు రోజుకు 10 గంటలు చదివితే ఉద్యోగం వస్తుందనే విషయం మీకు తెలుసు. మీకు తెలుసని నాకు తెలుసు, నాకు తెలుసని మీకు తెలుసు. కానీ తెలిస్తే తెలిసినట్టు కాదు, చేస్తే తెలిసినట్టు. చేశారు కాబట్టి ఉద్యోగాల్లో ఉన్నారు, మన ఆత్మీయ సమ్మేళనానికి రాబోతున్నారు. మినిమం 10 గంటలు. ఎందుకంటే విజేతలు డిసైడ్ అయిపోయేది మొదటి వీక్లోనే. మొదటి వీక్ అంటే నోటిఫికేషన్ గురించి ఎవరైతే తెలివియగానే ముందు జాగ్రత్త పడి అడ్వాన్స్గా ఉండి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి అదే కంటిన్యూస్గా చదువుతూ కొత్తగా మిగతా వాళ్ళతో పాటు ప్రయాణిస్తే గుంపులో అభ్యర్థి, మిగతా వాళ్ళకి భిన్నంగా ప్రయాణిస్తే విజేత. ఏదో బుక్, ఏదో మెటీరియల్ ఇన్స్టెంట్ వద్దు అండి. దీనికి కష్టపడాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్క టాపిక్ 10 పుస్తకాల్లో ఉంది, ఒక తత్వవేత్త 10 పుస్తకాల్లో ఉంది. కాబట్టి నా మాట వినండి మిత్రులారా, కొంచెం కష్టపడి నాకు కావాల్సిన సీరియస్ అభ్యర్థులు. కానీ రెండింటినీ సమపాలల్లో, అటు పేపర్ 1 పేపర్ 2 2 గుండెకాయలు ఆయు పట్టు చదవగలరు. జనరల్ స్టడీస్ జనరల్గా చదువుకోండి, వినకండి, టైం వేస్టు. పుస్తకాలు నేను చెప్తాను, రీసెర్చ్ చేస్తాను, అలా అని వెంటనే మెసేజ్లు పెట్టకండి. రైట్, మరి వీళ్ళు మాత్రమే సాధిస్తారు. కంటిన్యూస్ ప్రిపరేషన్ 3 to 4 to 5 months ఉంది మనకు. 3 monthsలో సిలబస్ కంప్లీట్గా చేసుకోవాలి. రివిజన్ టెస్టులు పెడుతూ ఉంటాను. సమయం చూడండి, ఇది మనకు August 15 అన్నాడు. August 15 ఇది మనకు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. చూడండి, తర్వాత టైం ఉండదు మిత్రులారా, టైం వస్తే టైం ఉండదు. కాబట్టి అద్భుతాలు సృష్టించే అవకాశం, సమయం దక్కింది. మిగతా వాళ్ళకంటే మీరు భిన్నంగా ఉండాలంటే సెర్చ్ చేసి ఓపికతో వెతుక్కొని పీడిఎఫ్ మీకు అవకాశం ఇవ్వకుండా నేను ఒక దగ్గర పెట్టాను. నెక్స్ట్, ఇది మన కోర్స్ 16,000 ప్రాక్టీస్ బిట్స్. టాపిక్ వైజ్గా మీరు వెతికే పని లేకుండా, సెర్చ్ చేసే పని లేకుండా
టీచర్ క్లాస్ మెటీరియల్, మళ్ళీ లైవ్ క్లాసులు, ఎగ్జామ్లు విపరీతంగా పెట్టాను. లెవెల్ 1, లెవెల్ 2 ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ పెట్టాను. మరియు ఇంకా అప్డేట్ చేస్తున్నాను పథకాలు, ప్రవేశ పరీక్షలకు సంబంధించి లేటెస్ట్ స్కీమ్స్, రైట్. మరి అదేవిధంగా కలర్ఫుల్ మైండ్ మ్యాపింగ్, క్విక్ రివిజన్ చేసుకునే వీలుగా ఇస్తున్నాను. కాబట్టి ఇక్కడ కొన్ని పుస్తకాలు పెట్టుకోవాలి, పట్టాలి. తెలిసిన సబ్జెక్ట్లో కూడా మార్కులు వదులుకుంటే కష్టం. మరి వాట్సాప్ చేయండి అంటే మీరు ఏం చేస్తున్నారంటే ఫోన్లు చేస్తున్నారు చాలామంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు చాలా జాగ్రత్త. ఎందుకంటే మీ దగ్గర బ్యాలెన్స్ ఉంది ఫోన్లో, నో డౌట్. ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి కూడా ఆర్థిక పరిస్థితులు బాగా లేవంటాడు, కానీ ఏ నెలకు కూడా రీఛార్జ్ చేసుకోకుండా ఉంటారా? ఓకే, అర్థమైపోయింది, మీ ఆర్థిక పరిస్థితి బాగుంది. సెల్ ఫోన్లో ఛార్జింగ్ ఉంటుంది, సెల్ ఫోన్లో అవుట్ గోయింగ్ ఉంటుంది, సెల్ ఫోన్లో రీఛార్జ్ ఉంటుంది, సెల్ ఫోన్లో అంతకంటే ఎక్కువ టైం ఉంది చాలామంది. కాబట్టి కొడతా ఉంటారు. వద్దండి, ఎప్పుడే కానీ ఈ యొక్క ఉద్వేగాలు, శబ్దాలు మనకు వద్దు. కాబట్టి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎలా? జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుంటారు. యాప్ ఓపెన్ చేయగానే హోమ్ స్క్రీన్లో చార్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ మెసేజ్ ఇయర్ అని ఉంటుంది. మీరు మెసేజ్ చేయండి, వెంటనే మేము రిప్లై ఇస్తాం. అటు ఇట్లా మెసేజ్ చేస్తారు, ఇటు ఫోన్లు చేస్తారు, ఇటు వాట్సాప్ చేస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ చేస్తారు. కాబట్టి మీకు రిప్లై రావాలంటే, పక్కన మంది రిప్లై కావాలంటే ఖచ్చితంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మరియు మరొక విషయము, వాట్సాప్ గ్రూప్ రెడీ చేయడం జరిగింది మనం హెచ్డబ్ల్యూలో సీరియస్ అభ్యర్థులకు. ఇప్పటి వరకు అంటే మనం కొంతమంది మాట్లాడించే అవకాశం ఇస్తున్నాం, ఇంకా చదివించే అవకాశం ఇస్తాం. ఎలా చదవాలి, ప్లాన్ ఏంటి, సిలబస్ ఏంటి, పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి, ఏ పుస్తకంలో సమాచారం ఉంది, ఏం చదవాలి, జనరల్ స్టడీస్ ఏం చదవాలి, ఎలా చదవాలి, ఇలా మనం ప్లాన్ ఇవ్వడానికి ప్రిపరేషన్. మీరు కోర్సు తీసుకున్నా తీసుకోకపోయినా మీరు చదవాల్సిన అకాడమీ. కాబట్టి దీన్ని ఉద్దేశించి మేము గైడెన్స్ కోసం ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం 100%. మరియు అదేవిధంగా ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకున్నా మీరు చదవద్దా అని అర్థమైపోయింది. మీరు చదవగలరా, లేక భవిష్యత్తులో చేతులు ఎత్తేస్తారా, ఎక్కువ రోజులు కూర్చోగలుగుతారా, ఎడ్జిటీకి వెళ్తారా, స్కూల్ ఎస్టీకి వెళ్తారా, గ్రూప్స్కి వెళ్తారా, ఏదో ఒకటి తేల్చుకోండి. ఇంకా ఆల్రెడీ తేల్చుకున్నారు, విజేతలు తేల్చుకొని యాప్లో ఉన్నారు, పరీక్షలు రాస్తున్నారు. అతి త్వరలో మరి ఫస్ట్ నుండి డివిజనల్ టెస్ట్ పెడుతున్నాను. చాలా టఫ్గా ఉంటాయి ప్రశ్నలు, టఫ్గా ప్రిపరేషన్ కావాలి. కాబట్టి మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టెలిగ్రామ్లో, వాట్సాప్ ఛానల్లో మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎన్నో యాప్లు ఉండడం కాదు, అసలు సీసరైన యాప్ ఉండాలి. మీకు ఎలా చదవాలో చెప్తాను, మేము కష్టపడతాం, మీకు శ్రమను తగ్గిస్తాం, మన చరిత్ర చెప్తుంది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.